హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజైతే వెజ్ పులావ్ చేయబోతున్నా, అది కూడా బాస్మతి రైస్. చూసారా, ఇండియన్ గేట్ బాస్మతి రైస్ క్లాసిక్. చాలా బాగుంటుంది రైస్, ఒదిగిస్తుంది. రైస్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అలానే నెయ్యి కూడా వేసుకోండి. రెండు కాంబినేషన్ టేస్ట్ అయితే బాగుంటుంది పులావ్కి. ముందుగా అయితే బిర్యానీ మసాలా మొత్తం తీసుకోండి, ఫ్రై చేసుకోండి. బిర్యానీ మసాలా అంటే యాలక్కాయ, దాల్చిన చెక్క, మొగ్గ, స్టార్ అనస్, ఆకు, లవంగం ఇలా ఉంటాయి కదా. మొత్తం బిర్యానీ మసాలా తీసుకొని ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి గరిటె పెట్టుకొని. అలానే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఫ్రెష్ పుదీనా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. చూడండి, కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా ఫ్రెష్, ఇప్పుడే దంచుకున్నాం అన్నమాట. అది కూడా వేసుకొని కలుపుకోండి ఒకసారి గరిటెతో. మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఈ వీడియో కార్తీక మాసం అయిన తర్వాత వీడియో ఫ్రెండ్స్. నాకైతే అసలు ఎడిట్ చేయడానికి, వాయిస్ చెప్పడానికి టైం అయితే కుదరలేదు అనమాట. లేట్ అయిపోయింది. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోండి, పొడుగ్గా కట్ చేసుకున్నవి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. చాలా బాగుంటాయి అన్నమాట వెజ్ పులావ్స్. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి గరిటెతో. అలానే వాటర్, మీకు తెలుసు కదా, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అని. అట్లనే మీరు మెజర్ చూసుకొని, మీరు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో చూసుకొని వేయించుకుంటామే అంత అనమాట. వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా వచ్చేస్తే మరిగిన తర్వాత రైస్ వేసేసుకుంటామే. రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. రైస్ దగ్గర పడుతుంది అంటున్నప్పుడు మాత్రం మీరు సిమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అయితే. అప్పుడు మీకు మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మీకు చక్కగా రైస్ అనేది, చూసారా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ అయితే. రైస్ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.